అందరికీ వందనాలు. మరలా ఈరోజు దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందామండి వాక్య భాగాన్ని. యేసయ్య తండ్రి నాయన మీకే వందనాలు ప్రభువా. ఈరోజు చెప్పబడుతున్న వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లు మీరే కృప చూపించి నడిపించండి. మీ వాక్ ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సందర్శించి బలపరచమని, ఇతరితర విషయాల గురించి నాయన ఆలోచన కాకుండా నీ వాక్యం వైపు మేము శ్రద్ధ నిలిపి నీ వాక్యం తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సో ఇవాళ నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు అని. సో మనం చూసినట్లయితే ఆ మాట ఎక్కడ ఉంటుందంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. ఎవడును తరమకుండని దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. ఇక్కడ చూసినట్లయితే ఈ మాట చదవగానే మనకేం పెద్దగా అనిపించదు. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉందరు, ఎందుకంటే వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉంటారు అని ఈజీగా అనుకుంటాం. కానీ మనం అనుకున్నంత ఈజీగా కాదు. ఎందుకంటే వాళ్ళని చుట్టుముట్టే పరిస్థితులు, స్థితిగతులు ఒకేలా ఉండవు. చాలా పరిపరి విధాలుగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఎటు చూసినా సరే అన్ని వైపుల నుంచి సమస్యలు అనేవి చుట్టుముట్టేసి ఉంటాయి. ఆ పరిస్థితిలో గివప్ చేయటం తప్ప ఏంటి దేవా ఇలా చేశావు అనే క్వశ్చన్ రాకుండా ఉన్న రావడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు, లేకపోతే వచ్చేసే పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ టైంలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే నీతిమంతుడు. అతనే సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అవునా? అలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఫేస్ చేసి ఎలా నిలబడ్డాడు, మనం కూడా దాని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే ఆ పాఠ్యాంశం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్న దాన్ని మనం చూసినట్లయితే మనకి ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. అది అంటే బైబిల్ గ్రంథంలో అలా నిలబడిన నీతిమంతులు చాలా మంది ఉన్నారు. కానీ ఇవాళ నేను తీసుకున్న అతని పేరు మొర్దెకై. మొర్దెకై ఎవరంటే ఎస్తేరుకి పినతండ్రిగా చెప్తారు, కానీ యూజువల్లీ అతను కజన్ లాగా అవుతాడు. బట్ అతను పెంచుకున్నాడు కాబట్టి పినతండ్రిగా చెప్తారనమాట. సో అయితే ఎస్తేరు గ్రంథంలో ఆయన గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంటుంది. మనం స్టార్టింగ్ లో చూస్తే అంటే ఫస్ట్ అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తే అహష్వేరోషు, ఇంకా అతని దగ్గర ఉన్న హామాను, వాళ్ళంతా గొప్పగా కనిపిస్తూ ఉంటారు. తర్వాత మంచి పొజిషన్కి వెళ్ళిన ఎస్తేరు, వీళ్ళందరూ చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరితో పోల్చుకుంటే మొర్దెకై నోవేర్ అనిపిస్తుంది. అసలు ఈయన ప్రామినెన్స్ ఏముంది? ఆయన చూస్తే కనీసం రాజు దగ్గర పనిచేసే నెహెమ్యా లాగా కనీసం రాజుకి ద్రాక్షరసపు గిన్నె అందించేంత స్నేహం కూడా ఉండదు అతనికి రాజుతో. కానీ ఎండింగ్కి వచ్చేసరికల్లా రాజైన అహష్వేరోష్ కంటే మొర్దెకై పొజిషన్ టాప్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. అలా ఎలా జరిగింది? అసలు కనీసం రాజకోటలో ఒక పనివాడిగా కూడా లేని వ్యక్తి రాజు కంటే గొప్ప పేరు ఎలా తెచ్చుకున్నాడు అని ఆలోచన చేసినట్లయితే అతను ఎదుర్కొన్న సాహసాలు, అంటే అతను చేసిన సాహసాలు, అతను ఎదుర్కొన్న శ్రమలు, వాటన్నిటిని చూస్తే వాటన్నిటిలో అతను సింహం వలె ధైర్యంగా నిలుచుని తనకున్న ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో తను కనపరిచిన విశ్వాసాన్ని బట్టి దేవుడు తనకు ఆ పొజిషన్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. మనం చూసినట్లయితే హామానికి మొర్దెకైకి ఒక టిఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. అక్కడ మొర్దెకై చేసింది ఏం లేదు. అతను ఏంటంటే యూదులకున్న ఆచారాన్ని బట్టి ఎవరికంటే వాళ్ళు ఇలా వంగి నమస్కారం చేయడం అలాంటివన్నీ చేయరన్నమాట. వాళ్ళకున్న ఆచారం ప్రకారం అది హామానికి నచ్చదు. అరే ఎక్కడెక్కడ వాళ్ళందరూ నాకొచ్చి ఇట్లా నమస్కారం చేస్తుంటే ఇతను చేయట్లేదు. పైగా అక్కడ ఒక మాట ఉంటుంది క్లియర్గా, ఏంటంటే రాజాజ్ఞను బట్టి అందరూ హామానికి నమస్కారం చేసినట్లుగా కనిపిస్తారు. రాజాజ్ఞ అంటే ఆ రోజుల్లో ఎంత గొప్ప విలువ. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అని ఒక సామెత ఉంది మన దగ్గర. అంటే రాజు తలుచుకున్నాడంటే తప్పు చేసినా చేయకపోయినా ఆయన దృష్టిలో అది తప్పైతే గనక దెబ్బలు తినాల్సిందే. సో అట్లాగా రాజాజ్ఞకి అంతా తిరుగులేని పవర్ ఉండేది. అలాంటిది రాజాజ్ఞకు కూడా వ్యతిరేకిస్తూ నాకు ఇవన్నీ లెక్క కాదు, మా దేవుడు మాకు ఇచ్చిన దాని రూల్ కంటే
ఈ రాజు రూల్ రా రాజు ఇచ్చిన ఒక ఆజ్ఞ గొప్ప విషయం ఏం కాదు అన్నట్టుగా తను లక్ష్య పెట్టలేదు. తనకున్న ధైర్యం ఏంటంటే, నేను దేవుడు చెప్పినట్టు చేస్తున్నాను కాబట్టి, ఎలాంటి పరిస్థితొచ్చినా దేవుడు నన్ను సేవ్ చేస్తాడు. ఒకవేళ సేవ్ చేయట్లేదా, దేవుని కోసం ఏవైనా అయిపోతాను అని. ఇదే కాంటెక్స్ట్ మనకెక్కడ కనిపిస్తుందంటే, దానియేలు ఫ్రెండ్స్ దగ్గర కనిపిస్తది. షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు కూడా అదే మాట చెప్తారు. ఏంటంటే, రాజా మీరు మమ్మల్ని ఏమైనా చేస్తారన్న చింత మాకు లేదు. మా దేవుడు నీ నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడే. కానీ ఆయన రక్షించదలిచాడా? రక్షిస్తాడు. ఒకవేళ రక్షించలేదా? పర్వాలేదు. ఆయన కోసం మేము చనిపోనైనా చనిపోతాం. అలాంటి తెగింపు మనలో కూడా ఉండాలి. మనం చేస్తున్న భక్తిని వ్యతిరేకించే వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. ఇదేంటి ఇలా చేస్తున్నారు? ఇలా కాదు కదా మనకున్న పద్ధతి. ఇలా కాదు కదా మనం ఉండాల్సింది. ఈ భక్తి కాదు కదా మనం చేయాల్సింది. ఈ దేవుణ్ణి కాదు కదా మనం ఆరాధించాల్సింది అని మనకి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనల్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ, లేకపోతే ఆఫీసుల్లో కానీ, మన బంధువర్గంలో కానీ చాలా మంది. మిత్రుల్లో కానీ అలా అంతా. కానీ వాళ్ళందరినీ లక్ష్య పెట్టడానికి లేదు. ఎవరైతే అందరి ముందు నన్ను దేవునిగా అంగీకరిస్తారో వాళ్ళని నేను నా తండ్రి ముందు దేవుడు నా బిడ్డలుగా అంగీకరిస్తానని దేవుడు చెప్పినట్లుగా మొర్దెకై వీళ్ళందరూ అలాగే చేశారనమాట. రాజాజ్ఞ నాకు గొప్ప విషయం కాదు, నా దేవుడు నాకు పెట్టిన రూల్ గొప్ప విషయం అని చెప్పి వంగి నమస్కారం చేయకుండా ఉన్నాడు. అలా చేయకుండా ఉండటం మన వాడికి నచ్చలేదు హామానికి. నిజానికి చూస్తే మనం ఇందాక చెప్పుకున్నట్టు హామాన్ పొజిషన్ ఎంత గొప్పదంటే, రాజు చేతి యొక్క ఉంగరం తీసి అతనికి ఇచ్చాడు. ఆ ఉంగరం ఎంత పవర్ఫుల్ అంటే, అది ఇంట్లో ముంచి ఏదైనా ఒక ఆజ్ఞ రాసి దాని కింద ముద్రించారంటే దానికి తిరుగులేదన్నమాట. అలాంటి పవర్ఫుల్ ఉంగరాన్ని అతనికి ఇచ్చి అతన్ని రాజ్యంలో ఉన్న అందరికంటే తన పొజిషన్ ఎత్తుగా చేస్తాడు రాజు. తనకి ధన కనకాలు కానీ, చక్కగా ఉండటానికి ఒక ఇల్లు కానీ, ఫెసిలిటీస్ కానీ అన్నీ ఉన్నాయి. దాంతో పాటుగా భార్య, 10 మంది కొడుకులు, మంచిగా చక్కగా రాజు దగ్గర పొజిషను, ధన కనకాల దగ్గర నుంచి సమస్తం సమృద్ధి ఉంది హామానికి. కానీ దాంట్లో సంతృప్తి లేదు అతనికి. ఎలా చెప్తారు అంటే, మన 5వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉంటుంది. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 13లో. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, చూసారా, ఇన్ని పొజిషన్స్, ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. మొర్దెకైకి వీటిలో ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. తనకి ఫ్యామిలీ కూడా లేదు. కానీ హామానికి అన్నీ ఉన్నా కానీ సాటిస్ఫాక్షన్ లేదంట. కొంతమంది అంతే, పక్క వాళ్ళకంటే వాళ్ళకి ఎంతో గొప్ప పొజిషన్ ఉంటుంది, కానీ అవన్నీ లెక్క చేయరు. వాళ్ళకేదో లేనిది వీళ్ళకేదో పక్కన వాళ్ళకి ఏదో ఉంటది, దాన్ని చూసి వీళ్ళు కలిగినవన్నిటిని తక్కువ చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు క్రైస్తవులు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడికి మనకి ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉండటం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము అని రాయబడింది కొత్త నిబంధన పత్రిక పాఠాల్లో. సో మనం సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగిన వారమై ఉండాలి. అదే భక్తి మొర్దెకైకి ఉంది. కానీ హామాన్ అలాంటి వాడు కాదు. తనకి ఎలాంటివన్నీ ఉన్నా సరే, పక్కనో నాశనం అయిపోతే కలిగే సంతోషం తనకు కలిగి ఉన్న దేంట్లో సంతోషం రాదు కొంతమందికి. అలాంటి వాడే హామాన్. అలా అనవసరంగా ఆలోచన చేయడాన్ని బట్టి తన జీవితాన్ని కోల్పోవలసి వచ్చింది. తన జీవితాన్ని కోల్పోవటమే కాదు, తన కుమారులు చనిపోయారు, తనకున్న యావదాస్తి పరుల పాలైపోయింది. తన జీవితం నామరూపాలు లేకుండా, తన కుటుంబం నామరూపాలు లేకుండా అయిపోయింది ఈ భూమి మీద. జాగ్రత్త. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులమైన మనం చేస్తున్న పనులు మన పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. అక్కడ వాళ్ళ పిల్లలు తప్పు చేసినట్లు కనిపించదు. ఇంకా ఎంతో కొంత జెరెషు అతనికి తప్పుడు సలహాలు ఇస్తుంది. హామాను భార్య అయిన జెరెషు. పిల్లలు ఎక్కడ ఇన్వాల్వ్ అయినట్టు కనిపించరు మొర్దెకై విషయంలో. కానీ శిక్ష ఎవరికి పడింది? హామాన్తో పాటుగా పిల్లలకి పడింది. తల్లిదండ్రులమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం చేసే పనులు మన బిడ్డల మీదకి ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తాయన్నది మనం ఆచితూచి అడుగు వేయవలసిన వారమై ఉన్నాం అన్నమాట. సో మనం చూసినట్లయితే
మొర్దెకై ఉన్న దాంట్లో సంతోషంగా ఉండి దేనికి తొణకక బెనకక దేవుని యందు విశ్వాసం ఉంచే నమ్మకస్తుడిగా మనకు కనిపిస్తున్నాడు. అదే విధంగా అతనిలో ఉన్న ఇంకో గొప్ప విషయం ఏంటంటే, తర్వాత కొంతకాలానికి తనకి తెలిసిన విషయం ఏంటంటే, హామాను ఒక రాజాజ్ఞ తీసుకొని వచ్చాడని, దాని ద్వారా అక్కడున్న యూదులందరికీ ఇబ్బంది కలగబోతుందని అతను చూస్తూ వచ్చాడు. అది చూసి అతను వెంటనే తన ఒళ్ళంతా పాతకాలం గోనెపట్టా కట్టుకొని, బూడిద వేసుకొని ప్రార్థన చేయటం, ఉపవాస ప్రార్థన చేయటం చేసేవాళ్ళు కదా! అలా వేసుకొని వచ్చాడు. ఎవ్వరు కూడా రాజు సన్నిధికి అలా రాకూడదు. రాజకోట ముందుకి బూడిద వేసుకొని, గోనెపట్టా కట్టుకొని రాకూడదన్నమాట. కానీ అతను అది లెక్క చేయలేదు. నేనిప్పుడు బాధలో ఉన్నాను. అది తెలియాలి. ఎస్తేరుకు తెలియాలి. ఈ విషయం గురించి డిస్కషన్ జరగాలి. దీనికి ఎలాంటి రిజల్యూషన్ తీసుకురావాలి అన్నదే అతని ఆలోచన తప్ప, తను ఏమైపోతాడు అన్న ఆలోచన చేయలేదు తను. ధైర్యంగా వెళ్ళి నిలబడ్డాడు. అక్కడ కూడా నేనేమైపోతానో నాకు అనవసరం. నా జాతి అంతరించిపోకూడదు అని చెప్పి తను ధైర్యంగా వెళ్ళటానికి మనకు కనిపిస్తుంది. తన ఆలోచన ఏంటంటే, మనం దేవుని కొరకు నిలబడ్డామంటే అది ఒక్కళ్ళైనా సరే, ఎవరైనా సరే. యోనాతాన్ అంటాడు ఈ మాట. అక్కడ కొంతమంది యుద్ధం చేయడానికి వస్తే వాళ్ళ సౌలు వీళ్ళందరూ ఒక చోటు ఉంటారు. యోనాతాను తన ఆయుధాలు మోసేవాడు ఒక చోటు ఉంటారనమాట. మనం వెళ్ళి వాళ్ళని ఓడిద్దామా అంటాడు. మీరొక్కళ్ళే కదా రాకుమారా అంటాడు ఆయుధాలు మోసేవాడు. అయితే ఏంటి, ఒక్కవారి చేతను ఎక్కువైన వారి చేతను గెలిపించడానికి యెహోవాకు అడ్డమా అంటాడు. అంటే ఒక్కళ్ళతో దేవుడు గెలిపించలేడు అనుకుంటున్నావా అని. అలాగే మొర్దెకై కూడా ఏమైంది, నేను ఏమైనా పర్లేదు, నేను ఒక్కడినే అయితే ఏంటి, నేను వెళ్ళి విషయం తెలియజేయాలని తన గోనెపట్ట ధరించుకుని వెళ్ళడం మనకు కనిపిస్తుంది అనమాట. తను ధైర్యంగా వెళ్ళి చేసినప్పుడు ఎస్తేరు చూసి వెంటనే విషయం కనుక్కుంటుంది. విషయం కనుక్కున్నప్పుడు ఇలా ఇలా జరిగిందని. సరే ఇదంతా ఓకే, నేనే రాజు దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది ఇప్పటికి, రాజు పిలవకుండా ఎవరు వెళ్ళకూడదని ఆజ్ఞ ఉంది, నీకు తెలుసు కదా, అలా వెళ్తే ఆయనకి ఏ ఏ శిక్ష వేయాలనుకుంటే ఆ శిక్ష వేస్తాడు అని ఆమె భయపడింది. కానీ మొర్దెకై భయపడలేదు. ఆమె గొప్ప పొజిషన్ లో ఉందని ఆమెకు కూడా భయపడలేదు. వెంటనే ఏమన్నానంటే, నువ్వు రాజకోటలో ఉన్నావని చెప్పి నువ్వు తప్పించుకుంటాననుకుంటున్నావా? ఏమో, దేవుడు నిన్ను ఈ విషయం కోసమే రాణించేశాడేమో. ఒకవేళ నువ్వు ఇప్పుడు సహాయం చేయకపోతే ఇంకొక ద్వారం నుంచి దేవుడు సహాయం చేస్తాడు. అసలు అతని ధైర్యం చూడండి. అతనికి రాజుతో పరిచయం లేదు. పైగా ఉన్న ఒకే ఒక పరిచయం ఎస్తేరు. ఆమెను కూడా వ్యతిరేకించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకొని చేయకపోతే మన జాతి అంతరించిపోతుంది. నువ్వు ధైర్యం చేసి మాట్లాడవా, దేవుని కోసం నిలబడవా అని చెప్పి ఆమె అడుగుతుందన్నమాట. ఆమెను అడుగుతున్నాడు అతను. మనం కూడా చాలా సార్లు మన వర్క్ ప్లేసెస్ లో కానీ, మనం ఉన్న ఏరియాస్ లో కానీ ఎప్పుడైనా దేవుని గురించి ఒక చిన్న మాట చెప్పడానికి చాలా భయపడిపోతూ ఉంటాం. అందరు ఏమనుకుంటారో, ఇక్కడ మత ప్రచారం చేయడానికి వచ్చింది అనుకుంటారేమో, అది ఇది అని చెప్పి. అలా అని మనం వెళ్ళిన ప్రతి చోట దేవుని గురించి చెప్తూ ఉండాలని కాదు, కానీ మనకు అవకాశం దొరికిన ప్రతి చోట, దేవా నాకు ఇవాళ అవకాశం దొరికేలాగా చేయి ప్రభువా, నీ గురించి ఒక మాట ఎవరికైనా చెప్పడానికి నాకు అవకాశం దయచేయమని ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? మనకు అవి కావాలి, ఇవి కావాలని చెప్పి మన సొంత విషయాల గురించి ఎన్ని అడుగుతాం దేవుణ్ణి మనం. కానీ ఎప్పుడైనా గాని ఇవాళ ఒక వ్యక్తికి నీ గురించి నేను చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వమని ఎప్పుడైనా అడిగిన పరిస్థితులు ఉన్నాయా మనం? కానీ మొర్దెకై అలా చేయలేదు. నువ్వు ఇప్పటికైనా సరే నీ గళం విప్పాలి, లేకపోతే దేవుడు ఇంకొక మార్గం నుంచైనా యూదుల్ని రక్షించడానికి గొప్ప కృప చూపిస్తాడని చెప్పి ఆవిడికి కూడా ఒక సవాల్ లాగా విసిరాడనమాట. సో ఆవిడ సవాల్ టేకప్ చేసింది. సరే అవునా, అయితే ఓకే, నేను నశించుదును అని ఆమె కూడా ఛాలెంజింగ్ గా చెప్పింది. నేను నశిస్తే నశించాను, నా జాతి నశించిపోకుండా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, మీరు కూడా నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఆయనకి చెప్పి పంపించి ధైర్యంగా నిలబడింది. మన విశ్వాసం ఎలా ఉండాలంటే పక్క విశ్వాసాన్ని బలపరిచేలాగా ఉండాలి. ఎదుటి వ్యక్తి భయపడుతున్నప్పుడు, ఎదుటి విశ్వాసి భయపడుతున్నప్పుడు మనం కూడా అలా ధైర్యం చెప్పాలి. అలా అయితే మొర్దెకై ఎస్తేరు బలహీనపడుతున్నప్పుడు చూసి ఆమెను బలపరిచాడో, మనం కూడా బలపరచాలి ఇతరులను అలాగా.
నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండమని దేవుడు చెప్పాడు. మనం ధైర్యంగా ఉందాం. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికిని వాటన్నిటిని మార్చివేయగలగటానికి నిమిషంలో మనకున్న పరిస్థితుల్ని, స్థితిగతులను మార్చివేయగలిగిన సమర్థుడు మన పక్షంగా ఉన్నాడు అని ఇతరులకి ధైర్యం చెప్పగలిగే వాళ్ళలాగా ఉండాలి. ఏంటి రావట్లేదా? ఈ విషయం మీరు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా జరగట్లేదా? ఏంటో కొన్ని దేవుడు అలాగే చేస్తా ఉంటాడు. ఏం చేస్తాం? ఇలాంటి నిర్లిప్తమైన మాటలు మాట్లాడి వారిని ఇంకా డిస్కరేజ్ చేయకూడదు. సాధ్యమైనంత వరకు వాళ్ళని ప్రోత్సహించి, లేదండి మీరు ప్రయత్నం చేయండి. అది దేవునికి అనుకూలమైన విషయమే వాళ్ళు అడుగుతున్నట్లయితే, అది మీకు తెలిసి అది ఇంకా ఆలస్యం అవుతున్నట్టు మీకు కనిపిస్తే, లేదండి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు సహాయం చేయగలిగిన సమర్థుడు అని వారిని ప్రోత్సహించాలి. అప్పుడు ఎస్తేరు కూడా ప్రోత్సహించబడి తన ఉపవాసం ఉండి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు వెంటనే రాజుకి ఆమె మీద దయ పుట్టిందంట. వెంటనే రాజదండముని ఎత్తి ఆమె వైపు చూపించినప్పుడు ఆమెకేం కావాలని అతను చాలా దయగా మాట్లాడటం మనం చూస్తాం. సో మొర్దెకైకి ఎలాంటి పొజిషన్ లేదు. తనకున్న ఒకే ఒక్క లింక్ ఎస్తేరు. ఆమెను కూడా ఎదిరించడానికి అతను వెనకాడలేదు. ఎందుకు? ఏంటి అతని ధైర్యం అని చూస్తే అతని ధైర్యం దేవుడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ప్రకారం నేను చేస్తున్నాను. ఆ విషయంలో నేను నష్టపోయే పరిస్థితి వచ్చినా సరే నాకేం బాధ లేదు. దేవుడు నా పక్షంగా కృప చూపిస్తాడు, నా పట్ల కార్యం చేస్తాడని అతను నమ్మాడు. అందుకే ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. మీ జీవితాల్లో మీకేమన్నా మీకు కావాల్సిన విషయాలు ఏమైనా జరగకుండా ఉన్నాయా? ఎన్నో ఏళ్లుగా గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ గర్భఫలాన్ని ఇంకా దేవుడు అనుగ్రహించట్లేదని ఆలోచన చేస్తూ ఉంటున్నారా? మీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటి నీకు ఇంకా గర్భఫలం అనుగ్రహింపబడలేదా అని చెప్పి అవమానకరంగా మీ బంధుమిత్రులు కానీ ఎవరైనా మాట్లాడుతున్నారా? లేకపోతే మీకు వస్తుందనుకున్న చెప్పే మాటలు చాలా మంది చెప్పారు. కానీ వాటన్నిటిని లెక్క చేయకుండా మనం దేవుని వైపు చూసే వారంగా ఉంటే మొర్దెకై లాగా దేవుడు మన పక్షంగా గొప్ప కార్యం చేస్తాడు. ఆ తర్వాత తను చేసిన గొప్ప తను ఏంటంటే అయినా వదిలిపెట్టలేదు. సరే ఎస్తేరు చెప్పినట్లుగా ఉపవాస ప్రార్థనలన్నీ జరిగిస్తూ వచ్చాడు. ఎస్తేరు చక్కగా నిలబడి రాజుకి విషయం అంతా చెప్పింది. హామాన్ను తీసుకెళ్లి ఉరివేయటం జరిగింది. అప్పటికి ముగిసిపోలేదు. అప్పుడు రాణి అయిన ఎస్తేరు మొర్దెకైని తీసుకొచ్చి రాజుకి పరిచయం చేసి చెప్పినప్పుడు అప్పుడు రాజుగారు అతనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే ఆయనకి కొన్ని పొజిషన్స్ ఇచ్చి, ఇదిగో ఆ హామాను ఇల్లు నీకు అప్పగిస్తున్నాను ఎస్తేర్ అని చెప్పి, మొర్దెకై ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఇచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి దాని గురించి అన్ని డీటెయిల్స్ అడిగి వాళ్ళు చెప్పినట్లుగా చేసినట్లు మనకు కనిపిస్తుంది. అరే అసలు ఏ మాత్రమే పొజిషనే లేని వ్యక్తిని రాజు సన్నిధికి రావడం ఏంటి? మీరేమనుకుంటున్నారు చెప్పండి, మీరేం చేయాలనుకుంటున్నారో చెయ్యండి అని చెప్పి రాజు వీళ్ళని అడగటం ఏంటి? అతను సామాన్యమైన రాజు కాదు. చాలా పరగణాలు ఉన్నాయి, తన కింద చాలా రాజ్యాలు ఉన్నాయి అహష్వేరోషు కింద. కానీ అంత గొప్ప రాజుకి కూడా వీళ్ళు సలహాలు ఇచ్చేలాగా, వీళ్ళు ఎదురు నిలిచి మాట్లాడేలాగా దేవుడు అతన్ని నిలబెట్టాడు. మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో అతని గురించి రాయబడి, 8వ అధ్యాయం 15వ వచనం నుంచి చూస్తే అతను ఎలా ఉంటూ వచ్చాడు, అతను ఎలా హెచ్చింపబడుతూ వచ్చాడో మనకు కనిపిస్తుంది. 8వ అధ్యాయము 15వ వచనం నుంచి. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల వస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణములు గల వస్త్రములను ధరించుకున్నవాడై రాజు సముఖము నుండి బయలుదేరను. అందు నిమిత్తము శూషను పట్టణము ఆనందించి సంతోషముందెను. అతను గొప్పగా ధరించి బట్టలు రావటం ఏంటి? అతన్ని బట్టి శూషణ కోటలో ఉన్న వాళ్ళందరూ సంతోషించడం ఏంటి? అంత ఆత్మీయుడిగా మారాడు అతను వాళ్ళందరికీ. తర్వాత చూసినట్లయితే
రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు అదారు అంతా ఉంటుంది. 9వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంటుంది. మొర్దెకైని కూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించువారును యూదులకు సహాయము చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరుల్లో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడొకటి చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. యూదులు తమ శత్రువులకు అందరినీ కత్తివాతన హతము చేసి వారిని నాశనము చేసి మనసు తీర తమ విరోధులకు చేసిరి. ఇక్కడ చూసినట్లయితే మొర్దెకై ఒక్కసారిగా అతని పొజిషన్ రైజ్ అయినట్టు కనిపిస్తుంది. రాజుకు భయపడినట్లుగా కనిపించదు, మొర్దెకైకి భయపడినట్లుగా కనిపిస్తుంది. అక్కడ మొర్దెకై భయం ఆ చుట్టుపక్కల రాజ్యాలన్నిట్లో వ్యాపించిందంట. ఇతన్ని చంపేయాలని చూసిన హామానికి, అతని కుటుంబానికి జరిగిన వాటన్నిటిని చూసి చుట్టుపక్కల వాళ్ళన్ని రాజ్యాల్లో ఉన్న అందరూ ఇతనికి భయపడ్డారంట. మనం కూడా దేవునికి భయపడి దేవుని యందు సరైన విశ్వాసం కలిగిన నీతిమంతులుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని చూసినప్పుడు వేరే వాళ్ళు మనకి భయపడేలాగా చేస్తాడు. భయపడటం అంటే ఏంటండి? మనం కనిపించగానే ఇలా గజగజ వణికిపోతారా అంటే, కనపడగానే గజగజ వణికిపోతారని కాదు. మనం ఏదన్నా ఒక సహాయం అడిగినప్పుడు వెంటనే వాళ్ళకా సహాయం చేద్దామండి, అరేరే వాళ్ళు అడిగితే సహాయం చేయకపోవటం ఏంటి అని మన మాట వినగానే మనకు సహాయం చేసేవారుగా ఉంటారనమాట. అలాంటి భయం ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో మొర్దెకైని బట్టి కలిగిందంట వాళ్ళందరికీ. అతని కీర్తి ఆ చుట్టుపక్కల సంస్థానాలన్నిటికీ వ్యాపించిందని చూస్తాం. సో నాకు ఇంకా ఏముంది, ఇంకా నాకు మంచి పొజిషన్ దొరికింది, హామాను ఇల్లు అన్ని దొరికాయి, ఇంకా ఆ పొజిషన్ దొరికేసింది, హామాన్ దగ్గర ఉన్న ఉంగరం కూడా రాజు తీసి నాకు ఇచ్చాడు కదా అని చెప్పి సెటిల్ అయిపోలేదు మొర్దెకై. అతను ఇంకో గొప్ప పని చేశాడు. మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 28వ వచనము. పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మర్చిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకున్న వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాలు కుమార్తెయును రాణి అయిన ఎస్తేరును యూదుడైన మొర్దెకైను ఖండితముగా వ్రాయించిరి. సో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఒక 2 ఆజ్ఞలు పెట్టారు. ఏంటంటే, మీరు ప్రతి సంవత్సరము ఇప్పుడు ఉత్సవాలు జరుపుకున్నారు వాళ్ళు. మనం గెలిచాము అని చెప్పి యూదులందరూ, ఆ సంస్థానాల్లో ఉన్న యూదులందరూ ఉత్సవం జరుపుకున్నారు. ఉత్సవం జరుపుకోవటం ఒక్కటే కాదు, మీరు ఇప్పుడు ఎలా అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి విజయాన్ని పొందుకున్నారో అలాగే ప్రతి సంవత్సరము విలాప దినాలు పెట్టుకొని తర్వాత ఉత్సవ దినాలు కూడా పెట్టుకునేలాగా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎందుకు ప్రతి సంవత్సరం ఇలా చేయాలంటే, రాబో కాలంలో మన మహాదేవుడైన యెహోవా మనల్ని ఎలా రక్షించాడో మీ తర్వాత తరాలకు కూడా తెలియాలని చెప్పి ఆ రూల్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. మనం కూడా అంతే. మనం ఎప్పుడో దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం ఉంచుకోమని, యెహోవా చేసిన మేలులో దేవుని చేసిన మేలులో ఒక్కటి కూడా మర్చిపోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇవాళ నీకున్న జటిలమైన సమస్య గురించి ప్రార్థన చేసేటప్పుడు, ఆల్రెడీ ఇట్లాంటి జటిలమైన సమస్యలు నువ్వు అంతకుముందు ఫేస్ చేసినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వెంత ఆక్రందన చేసావు? ఆనాడు నువ్వు చేసిన ఫాస్టింగ్ ప్రేయర్స్ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నావా? ఆనాడు నువ్వు చేసిన ఆక్రందన ఇప్పుడు మళ్ళీ చేస్తున్నావా? అప్పుడు సంతోషపడ్డావు సరే, కానీ ఆ విషయం నిమిత్తం దేవుని సన్నిధిలో ఇంకొకసారి ఎప్పుడైనా దేవునికి ధన్యవాదాలు చెప్పావా? దేవా, పలానప్పుడు ఫలానా టైం అప్పుడు నేను ఎంతో గొప్ప శ్రమలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఆదరించావని ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకున్న రోజులు ఉన్నాయా? చిన్న చిన్న సమస్యల విషయం ఓకే, కానీ జటిలమైన సమస్యలు దేవుడు తీర్చినప్పుడు మీరు పదే పదే ఆ విషయాల్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించినప్పుడు దేవుడు ఇంకా సంతోషపడి త్వరపడి మీ కార్యము చేస్తాడు. దేవుడైన యెహోవా ఈ కార్యము మీ కొరకు త్వరపడి చేయును అని రాయబడింది. త్వరపడి చేయడం అంటే, త్వరపడి ఎందుకు చేస్తాడు దేవుడు ఏదైనా కార్యం? ఇప్పుడు మనం ఏదైనా పని మీద ఒక గవర్నమెంట్ అఫీషియల్ని కలిసామండి, త్వరపడి వారు మనకు కార్యం చెయ్యాలంటే వాళ్ళు నీకు బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఏదైనా మనం మచ్చిక చేసుకొని ఉండాలి.
కదా! దేవుని విషయంలో ఏంటంటే, దేవుడినేదో మచ్చిక చేసే అవసరంలా. ఇప్పుడు చిన్న పిల్లలున్నారు. ఏదైనా అడగాలంటే ముందుగా తల్లిదండ్రులని ఎంత బాగా ఇంప్రెస్ చేసిన తర్వాత కూల్‌గా అడుగుతారు కదా! మనం కూడా అంతే. దేవునికి మనకు కావాల్సిన విషయాలను అడుగుతున్నప్పుడు, దేవా ఒకప్పుడు నాకిలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు నన్ను దర్శించి కార్యం చేశావని చెప్పి, దేవుని సన్నిధిలో ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి ముందు. అంటే ఏంటండి దేవుడు పొగడ్తలకి పడిపోతాడా అంటే, పొగడ్తలకి పడిపోవటం కాదు. ఇప్పుడు తల్లిదండ్రులమైన మనం ఇప్పుడు పిల్లలకి ఏదన్నా ఒక మంచి విషయం, ఏదన్నా మంచిది కొనిచ్చామనుకోండి. చిన్న చిన్న వస్తువులు కాదు. ఏదైనా మంచి విలువైన వస్తువు కొనిచ్చామనుకోండి. దాన్ని బట్టి వాళ్ళు సంతోషించి, థాంక్ యూ మమ్మీ, థాంక్ యూ డాడీ అంటే మనం ఎంత సంతోషపడిపోతాం కదా! ఆ విషయంలో. వాళ్ళు ఆ విషయంలో సంతోషపడకుండా తీసుకొని నార్మల్‌గా ఉంటే ఎలా ఫీల్ అవుతాం? అలాగే పరలోకపు తండ్రి అయిన మన దేవుడు కూడా మన నుంచి అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఓహ్! నా కుమార్తెకి నేను 5 సంవత్సరాల క్రితం చేసిన కార్యం కూడా గుర్తుందే. 10 సంవత్సరాల క్రితం చేసిన కార్యం కూడా గుర్తుందే అని దేవుడు మన విషయంలో తొందరపడి కార్యం చేయడానికి ఇష్టపడతాడంట. అట్టి మనస్కులుగా ఉందాం. హిజ్కియా గూడా ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవుని సన్నిధిలో, దేవా! నీవు నీ ఇంటిని చక్కపెట్టుకోవయ్యా! నువ్వు తొందరలో చనిపోబోతావు అని దేవుడు చెప్పినప్పుడు ఏం చేశాడు హిజ్కియా? అలాగే ఏడుస్తూ కూర్చోలేదు. దేవా! నేను నీ సన్నిధిలో ఎంత నీతిమంతుడుగా ఉన్నానో చూడు. ఇవన్నీ చేయలేదా నేను నీ సన్నిధిలో? ఒకసారి జ్ఞాపకం చేసుకొని నా ఆయుష్‌ని పెంచొచ్చు కదా! అని అడిగినప్పుడు ఆ మాట చెప్పి ఆయన వెళ్దామని వెనక్కి తిరిగి కొంచెం దూరం వెళ్ళాడంతే ప్రవక్త గారు. వెంటనే దేవుడు ఆలోపే సమాధానం ఇవ్వలా. అది త్వరపడి దేవుడు మన కార్యం చేయడం అంటే. మన విషయం కూడా దేవుడు మన విషయంలో కూడా త్వరపడి కార్యం చేయాలంటే, మనం కూడా దేవుణ్ణి అలా మెప్పించే వారంగా ఉండాలి. నీవు చేసిన కార్యాలు నేను మర్చిపోలేదు దేవా! నువ్వు అప్పుడెప్పుడో చేసిన కార్యం నాకింకా గుర్తుంది. నీవు నన్ను అప్పుడు ఆదరించిన తీరు నేనిప్పటికి మర్చిపోలేదు దేవా! ఈసారి కూడా ఈ కార్యం చెయ్యయ్యా! అని దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. వాళ్ళిక్కడ చేసిన పని భలే మెచ్చుకొనదగిన విషయం. మనం విజయం సాధించేసాం కదా! అని ఊరికే సంకలు గుద్దుకుంటా సంతోషాలు, విందులు, వినోదాలు చేసుకోవటంలోనే మునిగిపోలేదు వాళ్ళిద్దరు. ఇదే సంతోషం, ఇదే విలాపం వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉండాలి. అలా కంటిన్యూ అవుతున్న కొలది దేవునికి మనం దగ్గరగా ఉంటాము. తద్వారా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మి వాటిని మర్చిపోకుండా రాసి పెట్టారంట. ఒక ఆర్డర్ రాజాజ్ఞలాగా. సో, అతను ఇంత అతని చుట్టూ ఉన్న సమస్య ఎలాంటిది చూడండి. అతను ఒక కోటలో అసలు ఎలాంటి పనివాడు కాదు. రాజుతో అతనికి ఎలాంటి రిలేషన్ లేదు. అతనికున్న ఒకే రిలేషన్ అయిన ఎస్తేర్‌ని కూడా అతను ఎదిరించాడు. రాజాజ్ఞకి వ్యతిరేకమైనప్పటికిని బూడిద పోసుకొని, గోనెపట్టా ధరించుకొని రాజకోటకు ముందుకు వచ్చి ధైర్యంగా తనకున్న దాన్ని వివరించటానికి నిలబడ్డాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును అంటే అదే. మన పరిస్థితులు, మన స్థితిగతులు, మన చుట్టూ ఎంత నెగటివిటీ అయినా ఉండొచ్చు. అతని చుట్టూ అంతా నెగటివిటీనే ఉంది. అలాంటి సిట్యుయేషన్ క్రియేట్ చేశాడు హామాను. కానీ ఆ నెగటివిటీనంతటిని కొట్టేసిందేంటంటే, దేవుని కృప ఒక ఎత్తైతే, అతను దేవుని సన్నిధిలో దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని సింహం వలె ధైర్యంగా నిలబడటం ఒక ఎత్తు. నువ్వు నేను కూడా అలాగే ఉండాలి దేవుని సన్నిధిలో. నా పక్షముగా ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు నా పక్షంగా ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని గ్రహింపు మనలో ఉండాలి ముందు. సమస్య వచ్చింది అనగానే కృంగిపోయే మనస్తత్వం కాదు. నా పక్షంగా ఉన్న నా దేవుడు నా పక్షంగా గొప్ప కార్యం చేస్తాడు అని ధైర్యంగా నిలబడటమే దేవుడు మన నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమలతో కృషించిపోవటం కాదు దేవుడు ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఈ లోకంలో మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులవుటకే నేను మిమ్మల్ని పిలుస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ శ్రమలేంటి దేవా అంటే, ఈ శ్రమల కొలిమిలో కూడా నువ్వు అట్టి ధైర్యాన్ని కనపరిచేవాడిగా ఉంటే, దేవుడు నీ పక్షంగా కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చూసినట్లయితే మనం ఒక ఒక బీచ్ దగ్గర ఉన్నామనుకోండి. చిన్న చిన్న అలలొస్తున్నాయి. మన పక్కన మన పిల్లలున్నారు. ఒక 5 ఇయర్స్ బేబీ అలాగా. వాడు చక్కగా ఆడుతున్నాడు. కానీ అలలు ఒకసారిగా వస్తున్నప్పుడు వాడికి భయమేస్తుంది. వెంటనే మన చెయ్యి పట్టుకుంటాడు. చెయ్యి పట్టుకున్నంత మాత్రాన అల ఆగిపోతుందా?
కానీ వాడు ఎందుకు చేపట్టుకుంటున్నాడు? అలా వచ్చినప్పటికిని నా తండ్రి కానీ, తల్లి కానీ నన్ను కాపాడతారనే ధైర్యం. మనం కూడా అంతే. మన జీవితంలో శ్రమలు ఆగిపోవు. ఆ శ్రమ వచ్చినప్పటికిని మన పక్షంగా, మన పక్కనే నిలుచున్న దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన చేయి పట్టుకున్న వారంగా ఉన్నట్లయితే, ఆ వచ్చే అలని తిప్పికొట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు మన పక్షాన ఉన్నాడు. ఆ విషయాన్ని ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకొని, డెప్త్‌లో ఉంచుకొని ప్రవర్తిస్తామో, సింహం వలె మన పక్కన ఉన్న దేవుణ్ణి చూసి, సింహం వలె ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాము. దేవుడు మన పక్షంగా కార్యం చేయటానికి సిద్ధంగా ఉంటాడు. నమ్మకం చాలా గొప్ప విషయం. దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే అదే కదా! దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మటమే. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నంత కాలం ఎప్పుడు చెప్తూ వచ్చిన మాటేంటంటే, తండ్రి నాతో ఉన్నాడు. తండ్రి నాతో ఉన్నాడు. తండ్రి నువ్వు నాతో ఉండు. నా ప్రార్థన ఆలకించు. నాతో ఉండు. నాతో ఉండు. మనం కూడా లేచిన దగ్గర నుంచి చెప్పాల్సిన మాట అదే. దేవా నాతో ఉండు. నాతో ఉండు. నన్ను బలపరచు. నాతో ఉండు. నాతో ఉండు. ఎప్పుడు ఆయన తండ్రి వేరు అనుకోలేదు ఆయన ఎప్పుడు. వాళ్ళ ముగ్గురు ఏకమై ఉన్న మాట వాస్తవమే. త్రిత్వంగా వాళ్ళ ముగ్గురు ఏకమై ఉన్న మాట వాస్తవమే. కాకపోతే ఆయన పద్దాక ఎందుకు తండ్రి తండ్రి అని చెప్తూ వచ్చాడంటే, మనకి మాదిరి చూపించడానికి. నేనెలా అయితే ప్రతిసారి తండ్రిని స్మరించుకుంటున్నానో, తండ్రి నాతోనే ఉన్నాడు, నేనే అని చెప్తూ ఎలా వచ్చాడో ఆయన, మనం కూడా అలా తలుచుకోవాలని దేవుణ్ణి. ఏదైనా చేసేటప్పుడైనా, ఏమైనా సరే లేచిన దగ్గర నుంచి మనకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, దేవుడు నాతో ఉన్నాడు. అలా అనుకోమని మనకి మాదిరి చూపించాడు ఆయన. మనం కూడా లేచిన దగ్గర నుంచి దేవుడు నాలో ఉన్నాడు. నాతోనే ఉన్నాడు. ఆయన నా ప్రతి కార్యాన్ని చూస్తున్నాడు. తప్పు చేస్తున్నట్లయితే ఆయన ఆయనకి భయపడే వారంగా ఉండాలి. మంచి చేస్తున్నట్లయితే దేవుడు నా పక్షంగా ఉంటాడని ధైర్యంగా ఉండాలి. అప్పుడు దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. సరే, ఆయన కలిగిన గొప్ప ఘనతను చూద్దాం. మొర్దెకై అట్లా ఉండటాన్ని బట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లో అతను చాలా గొప్పగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడనమాట. ఈ గ్రంథంలో ఆ 10వ అధ్యాయం మొత్తం అతని గురించే ఉంటుంది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషుకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులో చాలా మందికి ఇష్టుడిగా ఉండెను. అతనిలాగా యూదులు భయపడిన వాళ్ళు గోనెపట్టా ధరించుకుని బూడిద మీద వేసుకుని ఆర్డర్స్ వచ్చినప్పుడు, కింగ్ ఆర్డర్స్ వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి మొర్దెకైకి వ్యత్యాసం ఏంటి అంటే, అతను సింహం వల్లే దేవుని కొరకు ధైర్యంగా ముందు నిలబడ్డాడు. వాళ్ళందరికీ లేని ప్రాముఖ్యత ఇతనికి ఎలా కలిగింది అంటే, అతను దేవుని కొరకు నిలబడటానికి వెనక తీయలేదు. మనం కూడా ఇప్పుడున్న పరిస్థితిలో దేవుని కొరకు నిలబడటానికి వెనుక తీని వారంగా ఉంటే, దేవుడు కూడా మనకి అంత గొప్ప పొజిషన్స్ ని మనకి అనుగ్రహిస్తాడు. చాలా ఇంకా అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను నేను. 10వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. మొర్దెకై యొక్క బలమును గూర్చియు, అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు, రాజు అతన్ని ఘనపరిచిన సంగతిని గూర్చియు, మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. మనం యూజువల్లీ బైబిల్లో చూసినట్లయితే రాజుల గ్రంథంలో అంటే రాజుల గురించి రాయబడిన గ్రంథాల్లో ఈ మాట ఉంటుంది. అంటే రాజుగా అతను మంచివాడైనా చెడ్డవాడైనా అతని గురించి ఈ రాజ గ్రంథాల్లో రాయబడింది. ఏ రాజ్యానికి అతను చెందిన వాడై ఉంటే ఆ రాజ్యానికి సంబంధించిన గ్రంథాల్లో రాయబడి ఉంది అని రాయబడి ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే శూషణ కోటకి సంబంధించిన పరగణాల్లో ఉన్న వాటిలో రాయబడింది అని చెప్పబడలా. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు వాటిలన్నిటి రాజ్యాల్లో రాయబడిన గ్రంథాల్లో కూడా అతని గురించి రాయబడినట్టు కనిపిస్తుంది. కేవలం ఆ రాజ్యపు గ్రంథాల్లో వాటి గురించే కాదు. అతను ఒక రాజు కాదు, అతను గొప్ప యోధుడేం కాదు, గొప్ప సైనికుడు కాదు, ఏం కాదు. యుద్ధాలు చేసి గొప్ప గొప్ప కార్యాలు చేసినట్లుగా కనిపించదు మనకి. అతను గొప్ప కార్యాలు చేసినట్లు అతను చేసిన ఇతర కార్యాలు, సామర్థ్యంతో చేసిన కార్యాలను కనిపిస్తుంది. కానీ మామూలుగా రాజులైన వాళ్ళు ధీరుల గురించి రాయబడినట్లుగా కనిపిస్తున్నట్టుగా కాకుండా, ఒక సామాన్యమైన వ్యక్తి, ఆ వ్యక్తిని దేవుడు ఆ పొజిషన్ కి తీసుకెళ్లటమే కాకుండా
రాజుల గురించి, యోధుల గురించి ఎట్లయితే గ్రంథాల్లో రాయబడిందో, ఇతని గురించి కూడా అట్లా గ్రంథాల్లో రాయబడేలాగా చేశాడు దేవుడు. ఎందుకు? ఒక సామాన్యమైన వ్యక్తి ఆ పొజిషన్‌కి ఎలా వెళ్ళగలిగాడు అంటే, అతను సింహము వలె ధైర్యంగా నిల్చున్నాడు. సమస్య ఎదురైనప్పటికీ నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అనే ఒక గొప్ప సామర్థ్యాన్ని అతను కనపరిచాడు. దేవుని వల్ల తనకు కలిగిన సామర్థ్యాన్ని అందరి ముందు కనపరిచాడు. అతను అట్లా ధైర్యంగా నిల్చుటను బట్టి దేవుడు తనకి విజయాన్ని ఇచ్చాడు. విజయంతో పాటుగా గొప్ప ఘనతనిచ్చాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము కనుక మనం కూడా అట్లా ప్రవర్తించే వారంగా ఉన్నట్లయితే దేవుడు మన పక్షంగా కూడా గొప్ప కార్యం చేస్తాడు. మా పెదనాన్నగారు ఒక పాట రాస్తూ వచ్చారు యోసేపు గురించి. ఏంటంటే, ఆ చిన్నవాడిని శత్రువులెన్నో నిందలేసిన తోడై ఉన్నాడు, చెరసాలలో శోధించిన తోడై ఉన్నాడు, ఆ చిన్నవాడిని ఐగుప్తుకు రాజును చేశాడు, నా మాట నమ్మితే నిన్ను కూడా రాజును చేస్తాడు, మహారాజును చేస్తాడు, నా మాట నమ్మితే నిన్ను కూడా రాజును చేస్తాడు, మహారాజును చేస్తాడు, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు, ఎక్కడ ఉన్నా ఏమి చేసినా తోడై ఉన్నాడు అని. సో అందులో ఏముంది? ఆ చిన్నవాడిని ఐగుప్తుకి రాజుని చేశాడు. అతను రావటం దాసుడిలాగే వచ్చాడు, కానీ అతన్ని గొప్ప రాజుగా చేశాడు దేవుడు. అలాగా నిన్ను ఆ చిన్నవాడిని చేసినట్లుగా దేవుని మాట నమ్మేటట్లుగా నువ్వు ఉన్నట్లయితే నిన్ను కూడా అంత గొప్ప రాజుగా చేస్తాడు. ఈ రోజుల్లో రాజులు రాజ్యాలు లేరు కదా అండి అంటే, నువ్వు ఊహించని గొప్ప పొజిషన్ని దేవుడు నీకు ఇస్తాడు. నేను చూసిన వాళ్ళందరూ, అరే ఇతనికి ఈ పొజిషన్ వచ్చింది, ఈమెకి ఈ పొజిషన్ వచ్చింది అని ఆశ్చర్యపోయే విధంగా నువ్వు కలకన్నట్లుగానే నువ్వు ఊహించిన దానికంటే నిన్ను దేవుడు గొప్ప పరిస్థితిలో ఉంచుతాడు. నువ్వు ఎలా ఉండాలి?